శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట భక్తుడు సాయంకాలమున నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటాను, ఉదయమున మొరపెట్టుకుంటాను, మధ్యాహ్నమున కూడా నేను నీ సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటాను, అప్పుడు నీవు నా ప్రార్థన ఆలకిస్తావు అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో లెక్కలేనన్ని మహిమ కార్యాలు దేవుడు చేయటానికి ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ఆయన కృపలు మన మీదికి దిగి వస్తూ ఉన్నాయి ప్రియులారా. అందుకే మనకు తెలియకుండానే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉంటాం. భక్తులు కూడా వేకువన లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో 7 మారులు దేవుణ్ణి స్తుతించినట్లు వ్రాయబడి ఉన్నది. భక్తుడైనటువంటి యోబు కూడా అరుణోదయమున లేచి తన బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధిలో విన్నవించినట్లు వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం వేకువన లేచి దేవుని సన్నిధిలో మొర్రపెట్టుట వలన ఉదయ సాయంకాల ఆశీర్వాదాలు అనుభవించటానికి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన కోసం దాచి ఉంచాడు ప్రియులారా. ఉదయాన్నే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా నిద్రపోతూ సోమరులమై దేవుని వాక్యాన్ని చదవకుండా ధ్యానించకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుడు ఉదయకాలమున మన కోసం సమకూర్చినటువంటి ఆశీర్వాదాలు మనకు తెలియకుండానే కోల్పోతూ ఉంటాం ప్రియులారా. అందుకే భక్తులు మోషే కాలంలో ఇశ్రాయేలుల కొరకు దేవుడు వేకుని మన్నాను కురిపించేవాడు. తెల్లవారి ఎండ దాని మీద పడిన తర్వాత ఆ మన్నా కరిగిపోయేదంట ప్రియులారా. వేకుని వెళ్తేనే వారికి ఆహారం సమకూర్చబడేది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా వేకుని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుట వలన మనకు పరలోకపు మన్నా దొరుకుతున్నది ప్రియులారా. ఆ మన్నాను ఇశ్రాయేలులు తెల్లవారిపోతే లేక ఎండవారి మీద పడితే సూర్యుడు ఉదయించగానే మన్నా కరిగిపోయినట్లుగా ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టకుండా వేకుజామున లేయకుండా ఉంటే ఉదయకాలంలోనే మనకు వస్తున్నటువంటి ఆ పరలోకపు మన్నాను, ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని, పరలోకపు దీవెనను, పరలోకపు శాంతిని మనం కోల్పోతూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయమున దేవుడు మనకు ఎలాంటి మన్నాతో మనల్ని తృప్తిపరచాలని, ఎట్టి పరలోకపు ఆశీర్వాదముతో మనల్ని తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలని సమృద్ధిగా మనం అనుభవించినట్లుగా లోకమాలిన్యం అంటకుండా, అపవాది చేతికి చిక్కకుండా, సులువుగా చిక్కులు పెట్టే పాపములు మనం చిక్కుకొనకుండా ఉండునట్లుగా దేవుని కంచె అయినటువంటి ఉదయ సాయంకాల మధ్యాహ్న ప్రార్థనలు మనకు ప్రాముఖ్యమై ఉన్నాయి ప్రియులారా. భక్తులను ఎవరినైనా జ్ఞాపకం చేసుకోండి. వారు అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు భక్తులైనటువంటి అబ్రహాం కానీ, ఇస్సాకు, యాకోబులు, ఏలియా, ఎలీషాలు కానీ, పౌలు అపోస్తలులు కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా వారు అరుణోదయమున లేచి దేవుణ్ణి స్తుతించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం అందరం కూడా వేకున లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే మనము దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి పరలోకపు మన్నాను అనుభవించడానికి, ఇహలోక సంబంధమైనటువంటి కీడు నుండి తప్పించుకోవటానికి గొప్ప అవకాశం ఉందని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన మనం వేకున లేచి
ఇక మీదట దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించడం గాక. మన కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకపు మన్నాను మనం అనుభవించడం గాక. సమస్త కీడు కష్టం యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి పరలోక పట్టణము నుండి దేవుని మహత్తరమైనటువంటి కృప మనల్ని ఆవరించునుగాక. కృప కొరకు కనిపెట్టే వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి సమృద్ధిగా కుమ్మరించబడనుగాక. ఉదయకాల దీవెనల చేత మనం అందరము దీవించబడదాం గాక. ఈ ఉదయకాల సమయంలో శుభకరమైన ఆనవాళ్ళతోనూ ఆయన ఆశీర్వాదముతోనూ ఆయన నీ కోసం దాచి ఉంచినటువంటి సమస్తమైనటువంటి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీ మీద కుమ్మరించబడనుగాక. అపవాది సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా నీవు నీ ఇంటి వారు అనుభవించుదురుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ప్రకారం అత్యున్నతమైనటువంటి ఆయన కృపను బట్టి మహోన్నతమైన ఆయన కార్యములను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మనమందరం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి యొక్క ఆశములను కలుగ చేసిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఘనమైన మీ నామం, శ్రేష్టమైన మీ నామం, శక్తి కలిగిన మీ నామం, సాటి లేని మీ నామమును బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను ప్రభా. నిజముగా సాయంకాలం ఉదయం మధ్యాహ్నం మా కోసం మీరు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నిటిని బట్టి కీర్తిస్తున్నాను. ప్రతి ఉదయమున తండ్రి మరి అరుణోదయమున లేచి మీ సన్నిధిలో మేము ప్రార్థించాలని, మీ సన్నిధిలో మొరపెట్టాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. కోట్లాది వందనాలు. భక్తులు ఎలాగున్నట్లు మీ సన్నిధిలో మొరపెట్టి మీ ఆశీర్వాదం అనుభవించారు. మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా అలాగ మొరపెట్టి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ తండ్రి ఈ మాటలు వినబడాలందరికీ మీ దీవెన దయచేయమని, వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు శోధనలన్నీ తొలగించమని, అధికాల మొదలుకొని నన్నెత్తి వరకు గాయపడిన హస్తముతో ముట్టమని ప్రార్థిస్తూ అలాగే విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారాలు అలాగే తండ్రి జాబ్ విషయంలో మ్యారేజ్ విషయంలో సంతాన విషయంలో అన్ని విషయంలో మీ కృపను మీ బిడ్డలకు సర్వసమృద్ధిగా మీరు అనుగ్రహించి మేలుతో ప్రతి బిడ్డను మీరు తృప్తిపరుస్తూ మహిమ పొందమని, వారి రాకపోకల్లో మీ తోడుంచమని తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలము తను మీ బిడ్డలకు సమృద్ధి అయిన మీ సహాయం అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.